హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ షావియాస్ బయాలజీ హబ్. సో ఒక కొత్త ప్లాంట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా, దట్ ఈస్ బాన్సై. మీకు అనిపిస్తుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ ఫైకస్ మైక్రోకార్పా. సో దీని మనకి మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇది ఒక ఆర్నమెంటల్ ఇండోర్ ప్లాంట్. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, దీని ట్రంక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా డేకర్గా ఉంటుంది. అంటే మనం చాలా డెకరేటివ్ పర్పస్ మనం బాగా యూస్ చేస్తాం అనమాట. సో కమింగ్ టు దీని యొక్క మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే, ప్రూనింగ్ అనేది ప్రూనింగ్ చేసినప్పుడు మనకి ఈ ప్లాంట్ అనేది చాలా మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ప్రూన్ చేస్తే ఆ విధంగానే దీని యొక్క గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. ఫాస్ట్ అంటే మనం ఎవరైనా ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా ఉంటే ప్లాంట్ని గ్రో చేయాలి, ప్లాంటింగ్ చేయాలి, గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ బెస్ట్ సెలెక్షన్ ఏంటి అంటే మనకి బాన్సై అనమాట. ఆ తర్వాత దీని యొక్క వాటరింగ్ మీకు కనిపిస్తుంది చూసారా, వాటరింగ్ అంటే ఎప్పుడైతే మనకి ఈ సాయిల్ అనేది డ్రై అయిపోతుందో, ఈ సాయిల్ అనేది మనకి ఎప్పుడు డ్రై అయిపోతుందో ఆ టైంలో మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. హెవీ వాటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, దీని రూట్స్ అనిపిస్తున్నాయి కదా ట్రంక్, దీని కింద ఉండే రూట్స్ అనేవి ఏమవుతుంది, అవి ఏమవుతుంది, రూట్స్ అనేవి పాడైపోతాయి అనమాట. సో మనం ఎప్పుడైతే సాయిల్ మనకి అప్పర్ సాయిల్ అనేది ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు మనం దీన్ని వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ ప్రూనింగ్ కూడా చాలా ఈజీ మెథడ్ అనమాట. ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటి అంటే, మెయిన్గా మనం ఏ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మనం బాన్సైగా యూస్ చేస్తామంటే, లైక్ ఫైకస్, ఇప్పుడు మీరు చూస్తున్న మైక్రోకార్పా కానీ, ఆ తర్వాత పైన్ కూడా మనం బాన్సైగా యూస్ చేస్తాము. ఆ తర్వాత మ్యాపిల్ ప్లాంట్ కూడా మనం బాన్సైగా యూస్ చేస్తాము. సో మనం ఇంకా దీని యొక్క రీపాటింగ్ గురించి మాట్లాడదాం. సో రీపాటింగ్ అంటే ఏంటంటే 2 to 3 yearsకి మనం దీన్ని రీపాటింగ్ చేయొచ్చు. కానీ మెయిన్ కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. లైక్ ఏంటంటే, రీపాటింగ్ చేసేటప్పుడు దీని రూట్స్ ఎక్కడ హర్ట్ అవ్వకుండా, అది ఏ విధంగా మనం ఇబ్బంది పడకుండా మన రూట్స్ అనేది చాలా కేర్ఫుల్గా వన్ పాట్ నుండి అనదర్ పాట్కి మనం షిఫ్ట్ చేయాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, మీకు కనిపిస్తుంది కదా ఈ పెబల్స్ అనేవి మనం ఈ బాన్సైకి ఎక్కువ యూస్ చేస్తామంట. మెయిన్గా ఈ పెబల్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ మనకి లుకింగ్ వైస్ అనేది చాలా నీట్గా అండ్ చాలా డెకరేటివ్గా కనిపిస్తుంది. మనం హోమ్లో పెట్టుకున్నప్పుడు కానీ మనకి మెయిన్గా పీస్ఫుల్నెస్ కానీ, లైక్ బ్యాలెన్స్ కానీ, మంచి హార్మనీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట ఇంట్లో. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బాన్సై. మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొత్త ప్లాన్స్ తోటి మీ ముందుకు వస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ షావియాస్ బయాలజీ హబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.